టీవీ49 న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ జక్కు గురుప్రసాద్ తమ స్వగృహంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఆర్యవైశ్య సంఘం మహిళా మండలి ఎన్నికల్లో దారుణం చోటు చేసుకుందని, ఆర్యవైశ్య సంఘంలో కొందరు పెద్ద మనుషులుగా చలామణి అవుతూ శుక్రవారం నాటి ఆర్యవైశ్య మహిళా మండలి ఎన్నికల్లో పోలింగ్ జరగనీయకుండా తమ బంధువైన ఒక మహిళను ఏకగ్రీవంగా అధ్యక్షురాలిగా ప్రకటించి నిరంకుశ ధోరణి అవలంబించారని, ఆర్యవైశ్య వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రశ్నించే వారిని సైతం పదవుల నుండి తొలగించే కుట్రకు తెరలేపుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారాలు. నా పేరు జక్కా గురుప్రసాద్, సెక్రటరీ ఆర్యవైశ్య సంఘం ఆత్మకూరు. ఈరోజు మీ మీడియా సమావేశంలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, టౌన్ ఆర్యవైశ్య సంఘం అనేది చాలా ఆర్గనైజ్డ్, అంటే ఎంతో కాలం నుంచి ఉన్న మంచి సంఘం. దీనికి నగరపరంగా కూడా మంచి గుర్తింపు ఉంది, రాజకీయం కూడా మంచి గుర్తింపు ఉంది. దీంట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది స్వార్థపరులు అధ్యక్షులుగా ఎన్నికై సంఘం యొక్క డ్యామేజ్ చేసే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ఆర్యవైశ్య సంఘంలో మహిళా మండలి ఎన్నిక జరిగింది. మహిళా మండలికి అధ్యక్షురాలు అనే పోస్ట్ ఖాళీ అయినందువల్ల దానికి ఎన్నిక జరిగింది. అందులో ఒక ఇద్దరు మహిళలు అప్లై చేసుకొని ఉన్నారు. అయితే ఆ ఇద్దరు మహిళలకు పోటీ నిర్వహించాల్సిన సందర్భం ఏర్పడింది. కానీ కొంతమంది స్వార్థపరులైన పెద్దలు జత ఈ మధ్యన ఈ పోటీ నిర్వహించకూడదు, మా వాళ్ళే మా బంధువులే సంఘంలోకి ఎంటర్ కావాలా, ఆర్యవైశ్య సంఘం ఏ పోస్ట్ ఉన్నా మాకే కావాలనే స్వార్థంతో వాళ్ళకు సంబంధించిన బంధువైన ఒక అమ్మాయిని, ఆమెను సెలెక్ట్ చేసి ఈమెని మీ అధ్యక్షురాలు అంటూ ప్రకటించడం. నిజానికి ఖచ్చితంగా ఎన్నిక జరగాల్సిన అంశం అయితే అక్కడ చోటు చేసుకుంది. కానీ వీళ్ళ స్వార్థం వల్ల ఆ ఎన్నిక అనేది జరగలే. ఆ స్వార్థం వల్ల ఎన్నిక అనేది జరగలే. ఇప్పుడు ఈ ఎన్నికలో ప్రత్యర్థులు చాలా ఆవేదనకు గురైనారు. ఎందుకంటే ఎన్నిక జరిగితే మేమే గెలుస్తాము, వాళ్ళు గెలుస్తారో తెలియదు, కానీ ధర్మబద్ధంగా జరగాలి కదా. అధ్యక్షుడు అనేవాళ్ళు ధర్మాన్ని బేస్ చేసుకోవాలి, కానీ వాళ్ళు బేస్ చేసుకోవాలి. స్వార్థమే వాళ్ళకు ప్రధానమైపోయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయి. గతంలో అధ్యక్షుని ఎన్నిక జరిగినప్పుడు కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారి పేరును ఇన్వాల్వ్ చేశారు. నిజానికి బుడ్డా రాజశేఖర రెడ్డి ఏం చెప్పినాడు, ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో నేను తల దూర్చను, నేను ఇన్వాల్వ్ కాను, నాకు ఎలాంటి సంబంధము లేదు, మీరు ధర్మబద్ధంగా చేసుకోండి అని చెప్పినాడు. అది నేనే సాక్షి, దానికి నేను కూడా ఉన్నాను ఆ రోజు. కానీ ఆ రోజు ఎన్నికల్లో కృష్ణ అని ఎక్స్ అధ్యక్షుడు, ఆయనకు బెదిరింపులకు గురి చేశారు. ఎమ్మెల్యే చెప్పినాడు, నువ్వు దిగాల్సిందే, నువ్వు దిగకుంటే మా మంది బాపనంతాపురం కూడా జీపులో రెడీగా ఉన్నారు, నువ్వు కింద కాదు అని అయినావంటే వాళ్ళు దిగుతారు, నువ్వు ఆలోచించుకో అని భయభ్రాంతులకు గురి చేసేసరికి పైన డ్రాప్ అయినాడు. డ్రాప్ అయితే ఈ క్యాండిడేట్ సత్యనారాయణ అనే క్యాండిడేట్ ఇక్కడ. నిజానికి ఆ రోజు ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నా. అయితే నేనైతే దీనికి పాల్గొనలేదు, నాకైతే దాంతో సంబంధం లేదు. సరే జరిగింది, ఎమ్మెల్యే పేరు బదనాం చేశారు. నేను చెప్పిన వద్దు, మంచి పద్ధతి కాదు, ఆయన వద్దన్నాడు, రేపు పొద్దున ఏదైనా అడిగినా అంటే మనం తల వంచుకోవాల్సి వస్తామని చెప్పిన ఈయన చేశారు. కానీ నాకు తెలిసి ఈ అంశం ఆయన దృష్టికి కూడా పోలే ఇంతవరకు కూడా. ఇప్పుడు రెండో ఎన్నిక కూడా జరిగింది. ఏమిటి, ఆర్యవైశ్య మండల అధ్యక్షుని ఎన్నిక. ఆ దాంట్లో కూడా స్వార్థమే. గతంలో అంతకన్నా ముందున్న జక్కా మురళీకృష్ణ అని ఆయన 15 సంవత్సరాలు చేసినారు. కనీసం మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక ఉంది అనే విషయం కూడా ఆయనకు చెప్పలే. ఆయనతో మాట్లాడి యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎవరెవరు వస్తారో అభ్యర్థులు చూసుకొని దాన్ని ఎన్నిక చేయాలి. కానీ దాంట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని తీసుకొని మండల అధ్యక్షునిగా ఎన్నిక చేశారు. సరే, అది పోయింది. ఈ పొద్దు మూడోది. ఇట్లాంటివి ఎన్ని చేస్తుంటారు. రాష్ట్రపు ఎమ్మెల్యే పేరుని అన్ని చోట్ల ఉపయోగించడంతో ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆయన పాపం అన్యం తెలుగు పుణ్యం తెలుగు, ఆయనకు ఈ అంశాలు ఏవి ఆయన దృష్టికి పోవడం లేదు. ఇంత దుర్మార్గంగా తయారైనప్పుడు చెప్పాల్సిన బాధ్యత సెక్రటరీగా నాకుంది. నేనైతే ఎన్నికను ఖండించలేదు, తప్పు. ఖచ్చితంగా మీరు ఎన్నికనే నిర్వహించాలా, ఎవరు వస్తే వాళ్ళకే ఇద్దాం, పట్టం కడదాం, మనకు తప్పు లేదు, ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్తే, లేదు మేము చెప్పిందే ఫైనల్, మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళ నోర్లు కూడా ముగించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు క్రాసింగ్ కూడా చేశారు. అన్న నువ్వు ఎట్లా చేస్తావు అట్లా అని క్రాస్ చేశారు. మేము చెప్పిందే ఫైనల్, మీరు ఎవరు మాట్లాడడానికి లేదు, ఏమైనా మీ అధ్యక్షురాలంటూ వాళ్ళ బంధువు జీవరత్నమును ప్రకటించారు. ఇది జరుగుతుంది. ఇంత దారుణమైన పద్ధతులు ఇక్కడ జరిగితే వాళ్ళను ఖండించే వాళ్ళ నా హోదాను కూడా తగ్గించేసి వీలైతే నన్ను తొలగించాలనే కుట్రలు కూడా జరుగుతున్నాయి. చూడండి, ఒక్కసారి మీరు చేస్తున్నది తప్పు అని ఖండిస్తే ఆ క్యాండిడేట్నే తీసేయడం, లేదా ఆ క్యాండిడేట్ అసలు ఏమాత్రం ఈ మీటింగ్ అంశం కూడా మాకు చెప్పలేదు.